పెద్ద వయసు వాళ్ళని చూస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటో అదొక ఇదిలాగా తండ్రి వయసు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో 3 ఏళ్ళు బతుకుతాడు, మహా అయితే 4 ఏళ్ళు బతుకుతాడు. అసలు ఈ విధానం ఏంటి సార్? ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఉన్నావు, 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రి పదవి వెలగబట్టావు. ఇవన్నీ చూసి విలువైన రాజకీయాలు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదంటారా? రాదండి అది. అది పుట్టుకతో రావాలి, పెద్దవాళ్ళు నేర్పాలి. పెద్దవాళ్ళు నేర్పినా కానీ మనం నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు అంటున్నాను, అది ఇచ్చిపుచ్చుకొని గౌరవం. అది పెద్ద చిన్న వయసు సంబంధం ఉండదండి. కొత్త మనిషి పరిచయం అయినప్పుడు మనం ఏం చెప్పాలంటే మీరు అని సంబోధించాలి. అది సంస్కృతి, మన సంస్కృతి, తెలుగు సంస్కృతి. అది నేర్చుకోలేనివాడు అది మాట్లాడుకోవడం వేస్ట్. మనం ఇంకా అది దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. సభ్యత సంస్కారం తెలియని వాళ్ళతో ఏం చెప్తాం మనం? ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పరిశ్రమలు తేవాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మన అమరావతి బాగుపడాలి, పోలవరం అని చెప్పి ఇన్ని విధాలుగా ఆయన అటు ఢిల్లీ అని లేకపోతే ఇటు ఇక్కడ సమీక్షలని ప్రతిరోజు సెక్రటేరియట్కి వెళ్ళి ఆయన సమీక్షలు చేయడం కానీ ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన ఇంకా మహా అయితే 3 ఏళ్ళు బతుకుతాడు. నిన్న చూడండి, నిన్న వర్షానికి గొడిగేసుకెళ్ళి వెళ్తున్నాడు సమ్మిట్కి. వర్షంలో గొడిగేసుకెళ్తున్నాడు ఆయన. అంత వర్షం 76 ఏళ్ళ వయసులో గొడిగేసుకెళ్తున్నాడు. ఆ వయసులో వెళ్ళమన్నారు నన్ను. మనం వెళ్ళగలవా? మనం చేయగలవా? ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన ఓపిక, ఆయన ఇది ఎవరికి వస్తుందండి? అది మాట్లాడుతుంది శుద్ధ అవివేకం. అది అవివేకం. మరి యువకుడు ఏదో చేస్తాడని చెప్పి గత 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఒక ఛాన్స్ అంటే జనాలందరూ కూడా ఆయన ఏమైనా చేశాడంటారు సార్? యువకుడిగా ఆయన ఏముంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు లోకేష్ గారు మేధా హౌస్కి వెళ్తున్నాడు. 5 సంవత్సరాలు ఎవరన్నా మెదా హౌస్కి వెళ్ళాడండి? ఎవరన్నా ఐటీ మంత్రి కానీ ఎవరన్నా కానీ ఎవరైనా వెళ్ళారండి? ఉన్న కంపెనీని పంపించేశారు. ఇప్పుడు ఐటీ మెదా హౌస్కి వెళ్ళి 300 మందికి ఉద్యోగాలకు వచ్చే కంపెనీని ఓపెన్ చేస్తున్నాడు. ఈ రోజు పేపర్లో పడింది. అలా చేసేవాడు ఉండాలండి. రాష్ట్రం బాగుపడాలండి. ముందు రాష్ట్రం బాగుపడాలని కోరిక ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రులో, పార్టీలు ఏదన్నా కానీ ముందు ఆంధ్రులో ఉండాలి. తెలుగు వాళ్ళకు పుట్టినప్పుడు మన రాష్ట్రం బాగుపడాలి. అదే తమిళనాడు చూడండి, వాళ్ళు ఫస్ట్ రాష్ట్రం కోసం చూస్తారు, తర్వాత దేశం. ఫస్ట్ రాష్ట్రం వాళ్ళకి ఏ పార్టీ ఉన్నా కానీ. అది మనకి ఇంకా రావట్లే. మన తెలుగు వాళ్ళలో ఫస్ట్ రాష్ట్రం డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి. రేపు యువతకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ చూడండి, మన స్కూల్స్ ఉండే అది ఎటువంటి యూనిఫామ్ ఇచ్చాడు, బ్యాగులు ఎటువంటి ఇచ్చారు. అది విజనరీకి నాన్ విజనరీకి తేడా. అది ఎప్పుడైనా విజనరీ ఎన్నుకో, మన రాష్ట్రం బాగుపడాలంటే ఇంకో టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు వస్తే మన రాష్ట్రం బాగుపడుతుందండి. లేదంటే మళ్ళీ కూతురు పడిపోతాం. మీరు అన్నట్టు సార్, అంటే యువనాయకుడిగా లోకేష్ గారు తీసుకుంటున్న పనులు, ఆయన ఈ రోజున స్కూల్ వ్యవస్థలో తీసుకొచ్చిన అనేక రకాల మార్పులు కానివ్వండి, మధ్యాహ్నం సన్నబియ్యంతో పిల్లలకు భోజనం పెట్టే అంశం కానివ్వండి, లేదా ఇక మీరు అన్నట్టుగా మేధా టవర్స్లో కొత్తగా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఈరోజు గుంటూరులో కూడా మీరు అన్నట్టుగానే కొన్ని పరిశ్రమలకి శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, డెవలప్మెంట్ ఉండాలి, మనకి ఇన్కమ్ ఏదో విధంగా ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ సోర్స్ రావాలని వీళ్ళు ఆలోచిస్తుంటే అసలు 3 ఏళ్ళు ఆగండి, 3 ఏళ్ళు ఆగితే కళ్ళు మూసుకుంటే మొత్తం అంతా అయిపోద్ది, అసలు అప్పుడు మా కార్యకర్తలు నేను ఆపలేను, ఎలా అయినా అంటే నువ్వు మంచి చేస్తే నేను ఓడించరు కదండి. మంచి చేస్తే ఓడించరు కదా. మంచి చేయలేదు కాబట్టి ఓడించారు. ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, చూశారు, మంచి లేదు ఓడించారు. రేపు ఇది చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చేస్తారు. జనాలు నమ్మకం ఉంది కాబట్టి 124 సీట్లు ఇచ్చారు. అయితే ఆయనకి ఎవరు కదా. ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడాలంటే ఇంకో టర్మ్ కూడా ఈయన ఉండాలి. 2029 కూడా ఈయన ఉంటే మన రాష్ట్రం దేశంలో కాదు, దాదాపు ఎక్కడికో వెళ్ళిపోద్ది. గురుగారు, మీరు కొద్దిగా వయసు పెద్దవారు, ఈ రాజకీయాలన్నీ చూస్తూ ఉంటారు. బిట్వీన్ గత 5 ఏళ్లకి ఈ 1 సంవత్సరం పరిపాలనకి వ్యత్యాసం ఏం గమనించారు సార్? నక్కి నాగులుగా ఉంటారు చూడండి. 1 ఇయర్లోనే బోల్డ్ తేడా కనపడుతుంది కదా. అప్పుకి వెళ్ళే డెఫిసిట్లో ఉన్న రాష్ట్రాన్ని ఫస్ట్లో కొద్దిగా ఏదో సెట్ అవ్వడానికి 2-3 సార్లు రిజర్వ్ బ్యాంక్ వెళ్ళారు. చూడండి, ఎక్కడన్నా క్రెడిట్కి వెళ్తారు, అక్కడ రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్కి వెళ్ళకుండానే మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవ్వలేరు వాలంటీర్లు తీసేస్తే ఇవ్వలేదా? పెన్షన్లు ఇస్తున్నారు కదా, అన్నీ జరుగుతున్నాయి కదా. ఒకరోజు ఇచ్చేది. దాని గురించి వాలంటీర్లు ఏం చేస్తారండి? అన్ని తప్పు డేటా అంతా చేస్తారు. ఇప్పుడు అవి చేయాలంటే చాలా కష్టం అవుతుంది. మ్యాపింగ్లు అన్ని తెలుగు వాళ్ళందరికీ వాలంటీర్గా వచ్చారు. అవి తీయాలని చాలా కష్టంగా ఉంది. చాలామంది ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది, అవన్నీ తీసేస్తారు నిదానంగా. ఓపిక పడాలి. జనం కూడా తొందరపడకూడదు, ఆయన మీద ఒత్తిడి చేయకుంటే అన్నీ తీస్తాడు. రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది పేర్ని నాని గారు లేదా అంబటి రాంబాబు గారు అసలు వీళ్ళు ఒక లా అండ్ ఆర్డర్ని ఏదో విధంగా డిస్టర్బెన్స్ చేయాలనే ఒక పద్ధతిలో రెచ్చగొడుతున్న మాటలు మాట్లాడుతున్నారు తప్ప అసలు ఎందుకు ఈ తరహా చీకట్లో కన్ను కొడితే అయిపోవాలని పేర్ని నాని గారు పోలీసులని వాళ్ళ విధులు చేసుకోకుండా బారికేడ్లు ఎత్తేసి అంబటి రాంబాబు గారు ఎందుకు సార్ ఈ లా అండ్ ఆర్డర్? ఇవాళ దానికి అనుగుణంగా పోలీసు సంఘమే ఖండించారు కదా, సీరియస్గా ఖండించారు కదా. అటు మాట్లాడడం తప్పు అని ఖండించారు. వాళ్ళ నాయకుడు కూడా అదే అంటున్నాడు కదా. అంటారు. జనాల్లో ఒక అలజడి తీసుకోవడానికి అంటారు.
జనం ఎవరు గుర్తించట్లేదు. జనంలో ఎవరు గుర్తించట్లేదు. మనం అన్నామని మనం గుర్తించరు కదా. నేను చెప్పింది నేను అన్ని గుర్తించరు కదా. మంచి ఉండి తీసుకుంటారు, లేదా చెడు. దాదాపు అందరూ గుర్తిస్తున్నారు. ప్రాబ్లం ఏమి ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.